మై డియర్ ఫ్రెండ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో ఏపీ డెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మనము ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మనకి సైన్స్ డిఎస్సి సంబంధించి మనము ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిట్స్ అనేది మనకి పేపర్ 1 వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ పేపర్ 1A అండ్ 1B వాళ్ళకి మనము ఈ వీడియోస్ అయితే జరుగుతుంది. వన్యప్రాణి రక్షణ చట్టం చేసిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ 1971. వన్యప్రాణి సంరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఏది అంటే 1971. ఈ క్రింది వాటిలో అంతరించిపోయే జాతిలో ఉన్న జంతువు పైవన్నీ. ఈ క్రింది వాటిలో అంతరించిపోయే జాతిలో ఉన్న జంతువులు ఏవి అంటే ఒంగోలు గిత్త, పొంగనూరు ఆవు, రాబందు అండి. ఓకే. వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం అడవి జంతువులను వేటాడడం లేదా విక్రయించడం నేరం. ఈ నేరాన్ని పాల్పడిన వారికి 1 మరియు అంటే 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. అలాగే ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. వన్యప్రాణి చట్టం ప్రకారం అడవి జంతువులను వేటాడడం లేదా విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి దాదాపు 3 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే ₹1,00,000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావం వలన అంతరించిపోతున్న జీవి జాతి పిచ్చుకలు. సెల్ టవర్లు ఉన్నాయి కదా, దాని ద్వారా మనకి పిచ్చుకలు అనేవి చాలా వరకు అంతరించిపోతున్నాయండి. ఇకేబానా అంటే పుష్పాల అమరిక. పుష్పాల అమరిక అండి. ఓకే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఒంటరిగా తిరిగే జంతువు మగ ఏనుగు అనేది ఒంటరిగా తిరుగుతుంది. ఏ పక్షి యొక్క ఆచూకీ చెబితే ₹2,00,000 వరకు బహుమతిని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ప్రకటించింది. రాబందు యొక్క ఆచూకీ తెలిస్తే 2,00,000 వరకు బహుమతి ఇస్తానని మన ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, రాబందులు అంతరించిపోవటకు కారణమగు రసాయన పదార్థం. కరెక్ట్ ఆన్సర్ డైక్లోఫినాక్ వల్ల ఈ రాబందులు అంతరించిపోతున్నాయండి. మన రాష్ట్రానికి చెందిన ఏ పశు జాతి ప్రపంచంలోనే మేలు జాతిగా గుర్తింపు పొందింది? ఒంగోలు గిత్త. మన రాష్ట్రానికి చెందిన ఏ పశు జాతి ప్రపంచంలోనే మేలు జాతిగా గుర్తింపు పొందింది అంటే ఒంగోలు గిత్త. భారత్తో పాటు ఏ దేశంలో రాయల్ బెంగాల్ టైగర్ కనిపిస్తుంది? బంగ్లాదేశ్. భారత్తో పాటు ఏ దేశంలో రాయల్ బెంగాల్ టైగర్ కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ కీటకం లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారాన్ని తిని ప్రౌఢ జీవిగా మారిన తర్వాత ఆహారం తీసుకోదు? కరెక్ట్ ఆన్సర్ క్లేన్ ప్లే. ఈ క్రింది వానిలో ఏ కీటకం లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువ ఆహారాన్ని తిని ప్రౌఢ జీవిగా మారిన తర్వాత ఆహారం తీసుకోదు? క్రేన్ ప్లే కరెక్ట్ ఆన్సర్. ఒక నిమిషం. మనం ఆవును పాల కోసం పెంచినట్టు చీమలు హనీ డ్యూ కోసం ఏ కీటకాలను పెంచుతాయి? ఎఫిడ్స్. మనం ఆవును పాల కోసం పెంచినట్టు చీమలు హనీ డ్యూ కోసం ఏ కీటకాలను పెంచుతాయి? ఎపిడ్స్. పశువులలో సర్వసాధారణంగా కనిపించే వ్యాధి గాలికుంటు వ్యాధి. పశువులలో సాధారణంగా కనిపించే వ్యాధి ఏంటి? గాలికుంటు వ్యాధి. దేశీయ జాతులను విదేశీ జాతులతో సంకరణం ద్వారా ఏర్పడిన పశువులు రోజుకి ఎన్ని లీటర్లు పాలనిస్తాయి? 8 నుండి 20 లీటర్ల వరకు ఇస్తాయి. దేశీయ జాతులు విదేశీ జాతులతో సంకరణం ద్వారా ఏర్పడిన పశువులు రోజుకి ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయంటే 8 నుండి 20 లీటర్ల వరకు ఇస్తాయి. ఏ నెలలో సంవత్సరంలో మిగిలిన నెలల కంటే పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది? అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఈ నెలల్లో పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. పశువులు ఈనినప్పటి నుండి ఎన్ని గంటల వరకు ఇచ్చే పాలను జున్ను పాలు అంటారు? 72 గంటల వరకు ఇచ్చే పాలను జున్ను పాలు అని అంటారు. జున్ను పాలు పసుపు రంగులో ఉండడానికి కారణం కోలోస్టమ్ అనే పదార్థం ఉండడం వల్ల దానిలో అవి జున్ను పాలు అనేవి పసుపు రంగులో ఉంటాయి. ఈ గేదెలు రాత్రి సమయాలలో మాత్రమే మేత వేస్తాయి. చిల్కా గేదెలు. ఈ గేదెలు రాత్రిపూట మాత్రమే
మనకి అంటే మేత అనేది మేస్తాయి. గేదెలు. గేదె పాలు రుచిగా ఈ విధంగా ఉంటాయి. ఉప్పుగా ఉంటాయి. ఒక కంగాయం ఎద్దు నెలలో ఎన్ని ఆవులను గర్భం ధరించడానికి తోడ్పడుతుంది? 20-30. ఒక కంగాయం ఎద్దు నెలలో ఎన్ని ఆవులను గర్భం ధరించడానికి తోడ్పడుతుంది? 20-30. ఒక నెలలో చూడండి. కోడి మాంసం ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం 5వ స్థానం. పోరాడే తత్వం, అధిక శక్తి, ధీరత్వం ఈ కోడికి మెండుగా ఉంటుంది. ఆసిల్. పోరాడే తత్వం, అధిక శక్తి, ధీరత్వం అనేది ఆసిల్ అనే కోడికి ఎక్కువగా మొండుగా ఉంటుంది. మొండుగా అంటే తక్కువగాని. ఏ నెలలో గుడ్లు సాధారణంగా అధికంగా ఉంటాయి? జనవరి, ఏప్రిల్ నెలల్లో గుడ్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయండి. కోడిగుడ్లు ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టిన విప్లవం? సిల్వర్ రెవల్యూషన్ విప్లవం. కోడిగుడ్లు ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టిన విప్లవం సిల్వర్ రెవల్యూషన్. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలి అనేది దేని యొక్క నినాదం? NECC యొక్క నినాదం. మనం ప్రతిరోజు గుడ్లు తినాలని నినాదం ఇచ్చింది ఎవరు అది అంటే NECC అనేవాళ్ళు. వాళ్ళు దాని యొక్క ఆరోగ్యంగా ఉంటారని చెప్పారండి. ఏ కాలంలో కోళ్ళు ఎక్కువగా గుడ్లు పెడతాయి? శీతాకాలంలో కోళ్ళు గుడ్లు ఎక్కువగా పెడతాయి. ఈ క్రింది ఏ పక్షి మాంసానికి, గుడ్లకు, పిల్లలకు, చర్మం, నూనె, ఈకలకు వాణిజ్య విలువ ఎక్కువ? ఈము అనే పక్షికి మాంసానికి, గుడ్లకు, పిల్లలకు, చర్మం, నూనె, ఈకలకు వాణిజ్య విలువ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ క్రింది వానిలో దివ్యమైన ఆహారం తేనె. క్రింది వానిలో దివ్యమైన ఆహారం ఏది అంటే తేనె. తేనె పట్టుపై దాడి చేసే తేనెను తినే క్షీరదం 1 మరియు 2. హనీ బాడ్జర్, ఎలుగుబంటి. తేనె పట్టుపై దాడి చేసి తేనెను తినే క్షీరదం ఏది అంటే హనీ బాడ్జర్ అండ్ ఎలుగుబంటి. ఓకే. సముద్రంలో ముఖ్యమైన జీవవనరులు. సముద్రపు కలుపు. సముద్రంలో ముఖ్యమైన జీవవనరు సముద్రపు కలుపు. ఓకే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. పశువులు ఈనినప్పటి నుండి ఎన్ని గంటల వరకు ఇచ్చే పాలను జున్ను పాలు అంటారంటే 72 అవర్స్ వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, దేశీయ జాతులను విదేశీ జాతులతో సంకరణం ద్వారా ఏర్పడిన పశువులు రోజుకి ఎన్ని లీటర్లు పాలను ఇస్తాయంటే 8-20 లీటర్లు పాలను అనేది ఇస్తాయండి. అన్ని బిట్స్ ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఓకే. ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.